మాజీ ఎమ్మెల్యే దివంగత వంగవీటి మోహన్ రంగ తనయుడు వంగవీటి రాధ అస్వస్థకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయన ఆసుపత్రిలో చేర్చారు. ఈ సందర్భంగా ఆయనకి ప్రథమ చికిత్స చేసిన డాక్టర్లు ఆయనకి ఛాతీలో నొప్పి కారణం ఏంటనే విషయాలైతే వెల్లడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు విజయవాడలో వంగవీటి రాధ అభిమానులు, వంగవీటి మోహన్ రంగ అభిమానులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకి, ఆసుపత్రి వద్దకి చేరుకున్నారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైద్యులైతే మాత్రం దాదాపు 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని, ప్రస్తుతానికైతే గండం తప్పిందని, ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా వంగవీటి మోహన్ రంగ రాధ అభిమానులు అయితే మాత్రం పెద్ద ఎత్తున అక్కడికి తరలి రావడం జరిగింది. ఈ సందర్భంగా వైద్యులు వారికి నచ్చచెప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఈరోజు వంగవీటి మోహన్ రంగ తనయుడు రాధ అస్వస్థకు గురైన సంఘటన అయితే మాత్రం ప్రస్తుతం విజయవాడలో హాట్ టాపిక్గా మారింది. అయితే ఆయన అభిమానించే నాయకులు కూడా చాలామంది ఫోన్ ద్వారాగా ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నుంచి కూడా పలువురు నాయకులు ఫోన్ చేసినట్టు తెలిసింది. అదేవిధంగా ఈనాడు, ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ అయిన టి ఆదినారాయణ ఈరోజు అకాలంగా మృతి చెందారు. తాను నివసిస్తున్న నివాసంపై నుంచి కాలు జారిపడడంతో ఆయన మృతి చెందినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఈనాడు, ఈటీవీ యాజమాన్యాలు ప్రస్తుతం ఆయనకి సానుభూతి తెలియజేసే పనిలో ఉన్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఈటీవీలో అనేక సేవలు అందించిన ఆదినారాయణకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈనాడు, ఈటీవీ యాజమాన్యాలు ఆయన మృతితో విజయవాడలో స్వచ్ఛ ఈ సేవ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర నేతృత్వంలో విజయవాడ గాంధీ హిల్ పైన ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఎగరవేసి విద్యార్థులు తమ భక్తిని చాటుకున్నారు. గాంధీ హిల్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు గాంధీ హిల్లో ప్రత్యేకంగా శ్రమదాన కార్యక్రమం నిర్వహించారు. గాంధీ హిల్లో పిచ్చి మొక్కలను తొలగించి విద్యార్థులు స్వచ్ఛతకి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, అదేవిధంగా నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తదితరులు పాల్గొని స్వచ్ఛత ఈ సేవ నేపథ్యంలో ఈసారి స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని విజయవాడ కైవసం చేసుకోవాలనే విషయాన్ని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కలిగి ఉంటే, పరిశుభ్రత కలిగి ఉంటే స్వచ్ఛత దానంతట అదే వస్తుందని, దేశంలోనే మొదటి స్థానం సాధించడం చాలా ఈజీ అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు కూడా స్వయంగా పాల్గొని పిచ్చి మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్న చెత్తను కూడా తొలగించి స్వచ్ఛతకి శ్రీకారం చుట్టారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఈ సందర్భంగా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా అధికారులందరూ కూడా డివిజన్లలో సమస్యల పరిష్కారంలో కృషి చేయాలని ఈ సందర్భంగా వివరించారు. ఇంతేకాకుండా విజయవాడ నగరంలో ఉన్న 64 వార్డుల్లో స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తున్నట్టు తెలియజేశారు. కార్పొరేటర్లు, అదేవిధంగా స్థానిక ప్రజలు తెలియజేసే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పరిష్కారానికి ఈ స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేకంగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఏపీసీసీ నూతన కార్యవర్గ సమావేశం ఈరోజు విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారో వివరించారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్లో తమ పార్టీ విలీనం చేశామని, అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం వలన తన అవసరం అక్కడ లేదని, అందుకనే ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ను అధికారంలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకనే తాను ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలుగా ఉన్నట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. త్వరలోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఈసారి తెలియజేశారు.